ఓం నమో నారాయణాయ. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. భక్తిస్వరం ఛానల్ ప్రేక్షకులకు, భగవద్బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ పవిత్ర సమయంలో ఈ దైవ సాక్షిగా మీ అందరికీ శుభం కలగాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రియమైన భక్తులారా, ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం కన్యారాశివారికి 2026 సంవత్సరంలో కలిగే విశేష ఫలితాలు, యోగాలు మరియు దైవానుగ్రహం. ఈ ప్రవచనాన్ని శ్రద్ధగా వినండి, ఎందుకంటే ఇందులో చెప్పే ప్రతి మాట మీ జీవితానికి మార్గదర్శకమవుతుంది. కన్యారాశివారి స్వభావం. కన్యారాశివారు అంటే చాలా విచక్షణతో ఆలోచించేవారు, చాలా క్రమశిక్షణతో జీవించేవారు. చిన్న పనైనా పెద్ద పనైనా అది పరిపూర్ణంగా చెయ్యాలనే తపన ఉంటుంది. ఇది చాలా గొప్ప లక్షణం. ఇది భగవంతుడు మీకిచ్చిన వరం. కాని భక్తులారా, ఇదే లక్షణం కొన్నిసార్లు మిమ్మల్ని ఎక్కువగా ఆలోచింపచేస్తుంది. అందుకే సమతుల్యత చాలా అవసరం. 2026 సంవత్సరంలో గ్రహస్థితి మరియు శుభయోగాలు. ఈ సంవత్సరంలో గ్రహాల సంచారం చూస్తే మీకు గురుబలం, భాగ్యబలం బలంగా ఉన్నాయి. గురు కటాక్షం ఉంటే జీవితంలో ఎదుగుదల ఖచ్చితంగా ఉంటుంది. భాగ్యబలం ఉంటే చేయబోయే ప్రతి పని విజయవంతమవుతుంది. మీరు తలపెట్టిన కార్యాలు ఒక్కొక్కటిగా సఫలమవుతాయి. ఉద్యోగ, వృత్తి ఫలితాలు. ప్రియమైన భక్తులారా, ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు చాలా మంచి కాలం. మీరు ఇంతకాలం చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం కనిపిస్తుంది. మీ ప్రతిభను గుర్తించే సమయం ఇది. మీ ఉన్నతాధికారులు మీ పనిని ప్రశంసిస్తారు. పదోన్నతి, వేతన వృద్ధి వంటి శుభవార్తలు వింటారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, కష్టం చేయడం మాత్రమే కాదు, నిబద్ధతతో చెయ్యాలి. అప్పుడు మాత్రమే పూర్తి ఫలితం లభిస్తుంది. వ్యాపారం మరియు ధనయోగం. వ్యాపారం చేసేవారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. కొత్త అవకాశాలొస్తాయి, కొత్త పరిచయాలు ఏర్పడతాయి, ధనప్రవాహం పెరుగుతుంది. గతంలో ఆగిపోయిన డబ్బులు మీ చేతికి చేరతాయి. లక్ష్మీ కటాక్షం మీ ఇంటిని నింపుతుంది. కానీ ఆడంబరాలకు దూరంగా ఉండండి. ధనాన్ని జాగ్రత్తగా వినియోగించండి. ధర్మానికి ఖర్చు చేస్తే అది పుణ్యంగా మారి మిమ్మల్ని మరింత ఎదిగిస్తుంది. కుటుంబం మరియు సంబంధాలు. మీ కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. పాత గొడవలు తగ్గిపోతాయి. మనస్సులు కలుస్తాయి. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. వారి చదువు, అభివృద్ధి మీకు ఆనందమిస్తుంది. గృహ నిర్మాణం, గృహప్రవేశం వంటి శుభకార్యాలు జరుగుతాయి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఈ కాలంలో ఆరోగ్యం మెరుగుపడే సూచనలు ఉన్నాయి. కానీ అశ్రద్ధ చూపితే సమస్యలు రావచ్చు. కాబట్టి ఆహార నియమాలు పాటించండి. సమయానికి నిద్రపోండి. వ్యాయామం చెయ్యండి. మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజూ కొంత సమయం దైవ ప్రార్థనకు కేటాయించండి. దైవానుగ్రహం విజయానికి మూలం. ప్రియమైన భక్తులారా, మన జీవితంలో ఎంత కష్టపడ్డా దైవకృప లేకపోతే ఫలితం సంపూర్ణం కాదు. కన్యారాశివారికి అనుకూలమైన దేవుడు విష్ణుదేవుడు. విష్ణుదేవుడి అనుగ్రహం ఉంటే జీవితంలో స్థిరత్వం, శాంతి, సంపద లభిస్తాయి. అలాగే విఘ్నాలను తొలగించే దేవుడు గణపతిదేవుడు. గణపతిదేవుడి ఆశీర్వాదం ఉంటే ప్రతి పని సాఫల్యంగా పూర్తవుతుంది. జాగ్రత్తలు. మాటలలో జాగ్రత్త అవసరం. ఆవేశం తగ్గించాలి. ఆర్థికంగా ఖర్చులను నియంత్రించాలి. ఎవరినీ గుడ్డిగా నమ్మకండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. పరిహారాలు మరియు పూజా విధానం. ప్రతి బుధవారం విష్ణుదేవుణ్ణి ప్రార్థించండి. విష్ణు సహస్రనామం పారాయణం చెయ్యండి. గణపతిదేవుణ్ణి ప్రార్థించండి. ఓం గం గణపతయే నమః మంత్రాన్ని జపించండి. శనివారం నాడు నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. పేదలకు దానం చెయ్యండి. జీవిత సూత్రం. ప్రియమైన భక్తులారా, ఈ సంవత్సరం మీకు శుభప్రదమైనది. కాని కృషి చెయ్యాలి, ఓర్పు ఉండాలి, దైవాన్ని నమ్మాలి. మీ కష్టం ప్లస్ దైవకృప కలిస్తే మీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ముగింపుగా, భగవంతుని ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః. ఈ వీడియో మీకు నచ్చితే మరికొందరికి పంచండి. ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ను అనుసరించండి.